తనపై హత్యాయత్నం చేయించిన వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ ను 2 వారాల్లోగా అరెస్ట్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టీడీపీ రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి బర్ల బాబురావు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బర్ల బాబురావు మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం జిల్లాలో చేసిన అరాచకాలు, దోపిడీలను తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని, వారు పదే పదే చంద్రబాబు, నారా లోకేష్లపై చేసిన ఆరోపణలు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. వారి అక్రమాలను ఎండగడుతున్నందుకు తన ఇంటిపై మంగళవారం రాత్రి జక్కంపూడి గణేష్ అనుచరుడు రాజేష్ దాడి చేసి కారు ధ్వంసం చేశారని, ఆ ఘటనను వీడియో కాల్ ద్వారా చూపించారని తెలిపారు. దీనిపై తాను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. వారి బెదిరింపులకు తాను భయపడనని, ఇలాగే ఎదురుదాడి చేస్తానని, చంద్రబాబు, లోకేష్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయకపోతే నగరంలో బీసీ సంఘాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పోలీసులు ఇంకా తాము వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హత్యలతోని, దోపిడీలతోని జక్కంపూడి రామ్మోహన్ రావు ఎదిగాడు. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జక్కంపూడి గణేష్, జక్కంపూడి రాజా ఈవేళ తూర్పుగోదావరి జిల్లాను దోచేయడమే కాకుండా గంజాయికి స్మగ్లర్లుగా, అసాంఘ శక్తులకి అడ్డాగా ఈవేళ ఐమాక్స్ థియేటర్ను కూడా వాళ్ళు షెల్టర్గా వాడుకొని అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడే కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాయి. అలాగే స్కాచ్ బ్యారల్ అసాంఘిక శక్తులకి అదొక అడ్డాగా మారింది. నిన్న కాక మొన్న ఓపెన్ చేసిన పబ్బు అది కూడా అసాంఘిక శక్తులకి అడ్డాగా మారిందండంలో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు లోకేష్ బాబుని నీచంగా మాట్లాడడం మొదలుపెట్టారు. లోకేష్ బాబు అవినీతిపరుడని, లోకేష్ బాబు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీని డిస్మిస్ చేసి అర్జెంటుగా వైసీపీ పార్టీకి అధికారం చెప్పాలని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పోనీ ఎవడైనా వీళ్ళు చేసే ఉద్యమాల్లో నీతి నియమాలు కలిగినోడు, నిజాయితీ కలిగినోడు ఎవడైనా ఉన్నాడురా అంటే 365 రోజులు ప్యాకెట్ నడుపుకునేవాడు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఉన్నవాడు. ఈవేళ ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడు విస్తరించింది. ప్రశాంతమైన రాజమండ్రి నగరాన్ని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ స్మగ్లర్లకు అడ్డాగా తయారు చేశారు. మొన్న ప్రియాంక హత్యలోని జక్కంపూడి గణేష్ శిష్యులు పాల్గొన్నారు. వాళ్ళని కాపాడడానికి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ 15 రోజుల వరకు విశ్వ ప్రయత్నం చేసి బర్ల బాబురావు అన్నవాడు బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రపంచాన్ని చూపించడం వల్ల దాన్ని ఆపలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి కొవ్వెత్తులు ర్యాలీ చేస్తూ నీతిమాలిన రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇవాళ మహిళలను తీసుకుంటే ఎక్కడా భద్రత లేదు. రాజమండ్రిలో గొలుసు దొంగతనాలు, సెల్ ఫోన్ల దొంగతనాలే కాకుండా మత్తు పదార్థాలకు నిలయంగా మార్చారు ఈ వైసీపీ నాయకులు. ఈ క్రమంలో లోకేష్ బాబుని రాజీనామా చేయాలి, నువ్వు అవినీతి పరుడు అని అనడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నాను. జక్కంపూడి కుటుంబం కేజీ బియ్యం కోసం సంచి పట్టుకొని ఇంటింటికి తిరిగేది. లోకేష్ బాబు గోల్డెన్ స్పూన్లో, గోల్డెన్ ప్లేట్లో తింటూ పెరిగాడు. ఎవరైనా కూడా ఒక నాయకుడిని విమర్శించాలంటే సమవుజ్యం చూసుకోవాలి. కానీ లోకేష్ బాబుని వాళ్ళ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ మామగారికి 1000 కోట్ల ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తి 30-40 కోట్ల అవినీతి పాల్పడ్డాడని జక్కంపూడి దగ్గరున్న అసాంఘిక శక్తులతో ధర్నాలు చేస్తూ రాజమండ్రిలోని అశాంతిని సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న బర్ల బాబురావు అనే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా నేను ఉన్నాను. మా నాయకుడిని
మా పార్టీని మీద ఈ జక్కంపూడి బ్రదర్స్ వైసీపీ పార్టీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలన్నింటిని కూడా నేను ప్రతిరోజు కన్నెత్తు అసలు ఈ జక్కంపూడి ఫ్యామిలీ ఎలా బతికింది, వీళ్ళ రాజకీయ జీవితం ఏంటి, ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో పెట్టడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని జక్కంపూడి గణేష్ నాపై హత్యాయత్నం చేయడం జరిగింది. ఎక్కడైతే కడపలో సంస్కృతి ఉందో పెట్రోల్ బాంబులు అలాగే మారణాయుధాలతోని అదే సంస్కృతి నిన్న రాజమండ్రిలో కనిపించింది. తన ప్రధాన అనుచరుడైన వ్యక్తిని పెట్రోల్ బాంబులు ఇచ్చి మారణాయుధాలతోని నా ఇంటి మీద పంపించి నా కారు తగలబెట్టి నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను కూడా చంపాలని వాళ్ళు చేసిన కుట్ర నిన్న భగ్నమైంది. దానికి పోలీసు వారు కూడా వెంటనే నాకు స్పందించడం వల్ల వాళ్ళ కుట్రని మనం అడ్డుకోగలిగాం. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కూడా రాత్రే పట్టుకొని ప్రకాష్ నగర్ పోలీసు వారికి మనం అప్పచెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఈవేళ పత్రికా ముఖంగా తెలియచేయాలి. అయ్యా, త్రిపుల్ రాజుని మీరు అధికారంలో ఉండగా తీసుకెళ్ళి అతన్ని టార్చర్ చేస్తుండగా వీడియో తీశారని అతను అనేక సార్లు రాజుగారు ఆరోపణ చేశారు. ఆ వీడియో ఎవరు చూశారో నన్ను కొడుతున్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే నిన్న రాత్రి మీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త నా కారు మీద పెట్రోల్ బాంబులు పెట్టి వీడియో కాల్ చేసి ఎవరితో చూపిస్తూ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడా లేకపోతే జక్కంపూడి గణేష్ చూస్తున్నాడా అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఎందుకంటే కడపలోని కర్నూలులో ఉండే సంస్కృతి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చింది. ఈరోజు బలహీన వర్గాల్ని హత్యలు చేసి రాజకీయం చేయడం వైసీపీ పార్టీ నేర్చుకుంది. తడ నుంచి ఇచ్చాపురం వరకు బలహీన వర్గాలను చంపుకుంటూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శించుకుంటూ పోతున్నాడు.